This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ వచ్చి జెంకిన్స్లో రోల్ బేస్డ్ యాక్సిస్ కంట్రోల్. సో మీకు ఏమవుతుందంటే ఇప్పుడు దాకా మనం ఏంటంటే ఏం చేసినా కూడా అంతా కూడా అడ్మిన్ లెవెల్ క్రెడెన్షియల్స్లో చేస్తున్నామండి, కానీ రియల్ టైంలో అట్లా వర్కౌట్ కాదు. డైరెక్ట్గా మీకు అడ్మిన్ రైట్స్ ఇవ్వరు అనమాట. ఎస్పెషల్గా మీరు మేనేజ్ చేసేటప్పుడు మీరు అడ్మిన్ రైట్స్ మేనేజ్ చేస్తారు, కానీ డెవలపర్స్ వాళ్ళ జాబ్స్ రన్ చేసేటప్పుడు వాళ్ళకి స్పెసిఫిక్ యాక్సెస్ ఇవ్వాలి. అంటే వాళ్ళ ప్రాజెక్ట్స్ మాత్రమే వాళ్ళు చూడాలి, అది కాకుండా ఏది డిలీట్ చేయకూడదు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సెస్ ఉందన్నమాట. అవి చెక్ చేస్తాము. సో నెక్స్ట్ వచ్చి మీకు మ్యావన్ ఇంట్రడక్షన్. మ్యావన్ అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్ అండ్ రన్నింగ్ ఏ జాబ్ గురించి చూస్తాం. అంటే రన్నింగ్ జాబ్ అండ్ ఆప్షన్స్ ఏమున్నాయి దాంట్లో చూస్తాం అనమాట. టైం దొరికితే మనం ఏం చేద్దామంటే AWS క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ ఏ విధంగా డిప్లాయ్ చేయాలి. ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్ అండి, బట్ చూద్దాం. యాక్చువల్ టైం ఉంటే అందుకని డిప్లాయ్మెంట్, ఎందుకంటే జస్ట్ ఆ ప్లగ్ ఇన్స్టాల్ చేసి డిప్లాయ్మెంట్ చేయడమే, అంత టఫ్ జాబ్ కాదు ఇది. ఫస్ట్ వచ్చి మనం చేయాల్సింది వచ్చి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్ అండి. మనం చూస్తే నేను ఆల్రెడీ EC2 ఇన్స్టెన్స్ డిప్లాయ్ చేస్తున్నాను. ఎలా డిప్లాయ్ చేస్తున్నాను, AMI దగ్గర నుంచి తీసుకొని ఆల్రెడీ జెంకిన్స్ ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని తీసుకొని ఆటోమేటిక్ డిప్లాయ్ చేసి పెట్టాను. ఇదేంటో రోజు రోజుకి అంటే జస్ట్ అవుట్ ఆఫ్ ద టాపిక్. ఈరోజు 6 మంది ఉన్నారు. మనం ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ సమ్వేర్ లైక్ ఒక 30 మందే ఉన్నారు. రోజుకి ఒక్కొక్కరు తగ్గుతూ వస్తున్నారు. బెంగళూరులో 2013లో నేను ఈత నేర్చుకున్నప్పుడు 27 మందితో స్టార్ట్ చేసాం. చివరికి నేను ఒక సర్దార్జీ నేను మిగిలాం చివరికి 27 రోజుల తర్వాత. అట్లుంది పరిస్థితి ఇక్కడ కూడా. సో మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలన్నమాట. సో ఇంత దూరం 45 రోజుల పాటు వచ్చినందుకు. ఎనీవే, సో సరే. సో ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దాం. రైట్. సో ఇక్కడ చూసారా, నేను ఇమేజ్ లో తీసుకుంటున్నాను కాబట్టి ఇట్లా ఉందన్నమాట. పాత్ ఆల్రెడీ ఉంది యాక్చువల్ గా. సో నేనేం చేస్తాను, ఈ నోట్ డిలీట్ చేస్తానండి. మనం మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి నేనేం చేస్తానంటే కిందకు వచ్చి మనం మేనేజ్ నోట్స్కి వెళ్తాను. అంటే తీసేయాలనుకుంటాం మీరు, నోట్స్కి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసి మీరు బేసిక్గా దీన్ని టెంపరీగా ఆఫ్లైన్ చేసేయచ్చు. సో నిన్నటి దాన్ని అంటే స్టాప్ చేయకుండా మామూలుగా స్టాప్ చేసి పెట్టారా? నేను ఇమేజ్ తీసి పెట్టాను. నిన్నటి కాదండి, ఫస్ట్ లో మనం స్టార్ట్ చేసాం కదా, దాన్ని ఇమేజ్ తీసి పెట్టేశాను. ప్రతిరోజు నాకు అంతా ఇన్స్టాల్ చేయాలంటే కష్టం అని చెప్పి ఆ ఇమేజ్ నుంచి డిప్లాయ్ చేశాను. అందుకని ఏమవుతుందంటే ఆ ఏజెంట్ మనకి ఆ మెషిన్ లేదు కదా, 200 డిలీట్ చేశాను కదా, అందుకని ఎర్రర్ ఇస్తుంది అనమాట. సో దీన్ని డిలీట్ ఏజెంట్ అంటాను. యా, అఫ్ కోర్స్ మళ్ళీ నేను డిప్లాయ్ చేశాను అనుకోండి, మళ్ళీ అది వస్తుంది అనమాట. అంటే ఇమేజ్ లో ఉంది కదా. సో మీరు కావాలనుకుంటే నేను మీకు మాస్టర్ అండ్ స్లేవ్ కాన్సెప్ట్, సారీ మల్టిపుల్ మాస్టర్ కాన్సెప్ట్ చెప్పాను కదా, లేదంటే మీకు రెండో మాస్టర్ పెట్టడం ఇష్టం లేకపోతే మీరు ఒక షెడ్యూల్ పెట్టచ్చు అనమాట. ఎవ్రీ 1 hour కి మీకు బ్యాకప్ తీసుకోవాలంటే స్నాప్ షాట్, అంటే AWS స్నాప్ షాట్ తీసుకోవాలి. ఒకవేళ డిలీట్ అయిపోయినా కూడా మనం అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు, అన్ని జాబ్స్ వెనక్కి వస్తాయి. బట్ అగైన్, సో మనం రెండు కంబైన్ చేస్తున్నాము, AWS అండ్ DevOps ని. ఎనీవే, సో ఫస్ట్ మీరు చెప్పింది ఈ రెండు పెట్టుకొని, రెండు జెంకిన్స్ మాస్టర్స్ పెట్టుకొని దాన్ని EFS లో ఫైల్ సిస్టమ్ లో షేర్ చేసుకుంటా ఉన్నారు. సో అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నానండి. అలా వద్దనుకుంటే ఇక్కడికి వచ్చి AWS స్నాప్ షాట్ తీసుకోండి అని చెప్తున్నాను. అలా వద్దు, నాకు లైసెన్స్ అంటే అన్నెసరీగా రన్ అవుతుంది కదా, EC2 వేస్ట్ కదా అని చెప్పి అనుకుంటే ఇలా కూడా చేసుకోండి. కాకపోతే ఏంటంటే మీరు గంటకి స్నాప్ షాట్ తీస్తున్నారు అనుకోండి, 7 గంటలకు స్నాప్ షాట్ తీశారు, 7:30కి సిస్టమ్ డౌన్ అయిపోయింది. అయితే 7 నుంచి 7:30 దాకా అక్కడ ఏమైనా జాబ్స్ రన్ అయి ఉంటే అది మీకు రావు అనమాట, ఎందుకంటే స్నాప్ షాట్ 7కి అయింది కాబట్టి. అలాంటి రిస్క్ మీకు ఓకే అనుకుంటే స్నాప్ షాట్ తీసుకోవచ్చు. అలాంటి రిస్క్ నాకు ఓకే కాదు అనుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు అంటే EFSకి వెళ్ళొచ్చు. ఓకే, ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. నౌ నెక్స్ట్ వచ్చి మనకి మేనేజ్ జెంకిన్స్కి వెళ్తాను, వెళ్ళి మేనేజ్ ప్లగిన్స్కి వెళ్తాను. మీరు ప్లగిన్స్కి వెళ్ళినప్పుడు ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయాల్సింది ఏంటంటే రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్. అంటే ఇన్స్టాల్ చేశాను అనుకుంటాను, బట్ ఎనీవే మీరు ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే రోల్ అని సెర్చ్ చేయండి. రోల్ అని చేస్తే ఓహో ఇన్స్టాల్ చేయలేదు. రోల్ బేస్ ఆథరైజేషన్ స్ట్రాటజీ అని ఉంటుందండి. అది లేకుండా మీరు వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమంటున్నానంటే మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి నేను కాన్ఫిగర్ సిస్టమ్ అన్నాను అనుకోండి. కాన్ఫిగర్ సిస్టమ్ కాదండి, హోల్డ్ ఆన్. మేనేజ్ జెంకిన్స్,
కిందకు వస్తే మీకు మేనేజ్ యూజర్స్ అండ్ డేటా ఉంది చూసారా, ఇక్కడ మీకు రోల్స్ కి సంబంధించి ఏమి లేదు చూడండి. యాక్చువల్గా ఓన్లీ మేనేజ్ యూజర్స్ ఉంది, దాని లోపలికి వెళ్తారు, యూజర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అంతవరకే అనమాట. సో అది ఇన్స్టాల్ చేసినాక మీకు ఏమొద్దు మీకు చూపిస్తాను. ఆ రోల్ బేస్డ్ అనేది రావాలన్నమాట. సో మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి యాడ్ అండ్ రిమూవ్ ప్లగిన్స్ అనండి, అవైలబుల్కి వెళ్ళండి. అవైలబుల్కి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ రోల్ అనివ్వండి, రోల్ బేస్ ఆథరైజేషన్ స్ట్రాటజీ కోసం సెలెక్ట్ చేయండి అండ్ ఇన్స్టాల్ వితౌట్ రీస్టార్ట్. సో మీకు ఏంటంటే ఈ ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోతుంది. ప్లగిన్ ఇన్స్టాల్ అయిపోయినాక మనం ఏం చేయొచ్చు అంటే మీకు అడిషనల్గా వస్తుంది అనమాట. యాక్చువల్గా ఈ రోల్ బేస్ యాడ్ అవుతుంది, వచ్చేసింది. సో మేనేజ్ జెంకిన్స్కి వెళ్దాం మళ్ళీ. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ దానికంటే ముందు ఫస్ట్ గ్లోబల్ సెక్యూరిటీకి రండి. కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీకి వచ్చారనుకోండి, ఇక్కడ ఎనేబుల్ సెక్యూరిటీ అనాలండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీరు దీన్ని ఏమంటారు, ఐ థింక్ నేను రీస్టార్ట్ చేయాలి. చూడండి, ఈ రోల్ బేస్ స్ట్రాటజీ అనేది ఇంత ముందు ఉండదన్నమాట. ప్లగిన్ ఇన్స్టాల్ చేసినాక నేను ఇక్కడ రావడం చూపించడం మర్చిపోయాను. ఇక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు దీని ముందు. ఇక్కడికి వచ్చి చెక్ చేశారనుకోండి, సో ఈ రోల్ బేస్ యాక్సెస్ డైరెక్ట్ ఇది సెలెక్ట్ అయి ఉంటుంది. డిఫాల్ట్ గా మీరు ఇది సెలెక్ట్ చేయాలి, రోల్ బేస్ యాక్సెస్ అండ్ ఎనేబుల్ సెక్యూరిటీ బై డిఫాల్ట్ గా ఆన్ లో ఉంటుంది. ఒకవేళ లేకపోతే అది కూడా చెక్ మార్క్ పెట్టండి. రోల్ బేస్ స్ట్రాటజీ సెలెక్ట్ చేయండి అండ్ సేవ్ అనండి. ఓకే, సో అలా సేవ్ చేసినాక మీరు కిందకు వస్తే మనకేం కావాలో ఇక్కడ మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ ఇప్పుడు వచ్చిందండి. ఇంతకు ముందు అయితే లేదు ఇది యాక్చువల్గా. ఓకే, సో ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ సినారియోలో మనం ఏం చేస్తామంటే ఒక 3 యూజర్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఆనంద్ అనే ఒక యూజర్ని, భరత్ అనే యూజర్ని, చంద్ర అనే యూజర్ని, ఒక 3 యూజర్స్ క్రియేట్ చేస్తాను. ఓకే 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 భార్గవ్ పెడదాం. ఓకే, అమ్మాయిలు కూడా డెవలపర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో జెండర్ డిస్క్రిమినేషన్ లేకుండా ఓకే ఆనంద్, భార్గవి, చంద్ర అని 3 డెవలపర్స్ ఉన్నారండి. సో ఆనంద్ వచ్చి దేంట్లో పనిచేస్తాడంటే జావా ప్రాజెక్ట్స్లో పనిచేస్తాడు. వేరేస్ భార్గవి వచ్చి మనకి .NET లో పనిచేస్తారు. ఓకే, వేరేస్ చంద్ర వచ్చి మేనేజర్ అనుకోండి. మేనేజరు అతనికి .NET కి మేనేజరు అండ్ జావాకి మేనేజరు అనుకుందాం. కాబట్టి ఆనంద్ ఏం చేయాలంటే ఆనంద్ జావా ప్రాజెక్ట్స్ మాత్రమే చూడాలి. భార్గవి వచ్చి .NET ప్రాజెక్ట్స్. యాక్చువల్గా మనం జెంకిన్స్ కి .NET ఎక్కువ వాడరండి, బట్ ఎనీవే చెప్తున్నాను. లేదా ఒక పని చేద్దాం, పైథాన్ అనుకుందాం. ఎందుకంటే మీకు .NET కి వచ్చేసరికి వాళ్ళ ఓన్ విజువల్ స్టూడియో కోడ్ నుంచి వాళ్ళు డిప్లాయ్మెంట్స్ వేరే ఉంటాయన్నమాట. సో నేనేమంటానంటే పైథాన్ అనుకుందాం. ఓకే రైట్. సో భార్గవి వచ్చి ఓన్లీ పైథాన్ ప్రాజెక్ట్స్ చూడాలి, వేరే చంద్ర వచ్చి 2 చూడాలన్నమాట. సో దానికి ఏంటంటే సపరేట్గా రోల్స్ క్రియేట్ చేయాలి. నేనేం చేస్తాను, ఫస్ట్ మేనేజ్ అండ్ అసైన్ రోల్స్కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు ఫస్ట్ రోల్స్ క్రియేట్ చేయాలండి, ఆ తర్వాత ఆ రోల్స్ యూజర్స్కి అసైన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఏం చేద్దాం, మనం ఫస్ట్ యూజర్స్ క్రియేట్ చేద్దాం. సో దానికి ఏం చేస్తాను, రోల్స్కి రాకముందే ఫస్ట్ మనం పోయి మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి, సో క్రెడెన్షియల్స్ వేరే, యూజర్స్ వేరే అండి. క్రెడెన్షియల్స్ అంటే ఏంటంటే మనకి AWS క్రెడెన్షియల్స్, SSS క్రెడెన్షియల్స్ అవన్నమాట. అలా కాకుండా ఈ ఈ ఈ జెంకిన్స్ లోకి లాగిన్ అవ్వాలంటే వాళ్ళు మేనేజ్ యూజర్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ యూజర్ అంటాను. క్రియేట్ ఏ యూజర్ అని చెప్పి మనం ఏమిద్దాం, ఫస్ట్ ఆనంద్ని క్రియేట్ చేద్దాం. ఆనంద్ క్రియేట్ చేసి సింపుల్ పాస్వర్డ్ ఏదో ఒకటి ఇవ్వండి. కంపెనీ వచ్చి మ్యావరిక్ అని ఇస్తాను. ఈమెయిల్ వచ్చి .com అందాం. ఓకే రైట్. సో క్రియేట్ యూజర్ అనండి. నెక్స్ట్ మళ్ళీ క్రియేట్ యూజర్. ఈసారి ఏం క్రియేట్ చేద్దాం, భార్గవి క్రియేట్ చేద్దాం. సెలెక్ట్ చేయండి, ఇక్కడికి రండి, పాస్వర్డ్ ఇవ్వండి. క్రియేట్ చేద్దాం. ఓకే, మళ్ళీ
ఓకే. సో మనకి ఆనంద్, భార్గవి, చంద్ర ముగ్గురు ఉండిపోయారు అనమాట. సరే రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వెళ్ళి మనం కిందకు వచ్చి మీకు మేనేజ్ అండ్ అసైన్ రోల్స్ అనండి. మేనేజ్ రోల్స్. సో బై డిఫాల్ట్ గా మీకేముంటుందంటే 2 రోల్స్ ఉంటాయండి. ఒకటి వచ్చి గ్లోబల్ రోల్స్, రెండోది వచ్చి ప్రాజెక్ట్ వైజ్ రోల్స్ అన్నమాట. సో గ్లోబల్ రోల్స్ అంటే ఓవరాల్ మొత్తం జెంకిన్స్ మీద. ఇక్కడ ఏం చేస్తానంటే నేను డెవలపర్స్ అని ఒకటి యాడ్ చేస్తాను. ఓకే, డెవలపర్స్ అని ఒకటి యాడ్ చేస్తాను. యాడ్ అనండి. ఓకే, సో అడ్మిన్కి ఏంటంటే అన్నీ ఉంటాయండి. A to Z గా మీరు చూసారంటే పైన అన్నీ ఉంటాయి. డెవలపర్స్ అంటే ఎవరు ఇక్కడ? ఇన్ కేస్ మనకు వచ్చి డెవలపర్స్ వచ్చి ఆనంద్, భార్గవి అండ్ చంద్ర అన్నమాట. వాళ్ళు డెవలపర్స్ కిందకు వస్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఓవరాల్ రీడ్ పర్మిషన్ ఇస్తాను అంతే, ఇంకేమి ఇవ్వను. ఓవరాల్ రీడ్ పర్మిషన్ అంటే ఏంటి? వాళ్ళు జాబ్స్ చూడగలగాలి, అంతేగాని ఇంకేం చేయకూడదు అనమాట. ఇక్కడ క్రెడెన్షియల్స్ మార్చడాలు, అడ్మినిస్ట్రేషన్ ఏం చేయకూడదు అనమాట. అదేం సార్ వాళ్ళు జాబ్స్ క్రియేట్ చేయాలి కదా, ఇవన్నీ ఉంటే అది వచ్చి మనం ప్రాజెక్ట్ వైజ్ లో ఇస్తాం, ప్రాజెక్ట్ వైడ్ పర్మిషన్స్ ఇస్తాం. బట్ ఓవరాల్ గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇవ్వాల్సింది జస్ట్ ఓవరాల్ రీడ్ ఇచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సో ప్రాజెక్ట్ ఇవ్వాలంటే రోల్ టు యాడ్ నేనేమంటానంటే జావా ప్రాజెక్ట్స్ అని ఇస్తాను, ఏదైనా పేరు అనమాట. ఇక్కడ ప్యాటర్న్ ఎలా ఇస్తామంటే జావా డాట్ స్టార్ అనివ్వండి. ఓకే, జావా డాట్ స్టార్ అంటే ఏంటంటే జావాతో స్టార్ట్ అయ్యే ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇతనికి యాక్సెస్ ఉంటుంది అనమాట. యాడ్ చేయండి. అలాగే పైథాన్ యాడ్ చేయండి. ఓకే, ఈ 2 ప్రాజెక్టులు ఇక్కడ మీరు యాక్సెస్ ఇవ్వచ్చు అనమాట. జావా ప్రాజెక్ట్స్ అంటే ఏదైనా రిలేటెడ్ అన్ని యాక్సెస్ ఉండాలా అని చెప్పి బేసిక్గా. సో నేనండి జాబ్ వర్క్ వేసాను, క్రెడెన్షియల్స్ కాదు, జాబ్ వర్క్. వీళ్ళు ఏం చేయాలంటే ఈ జాబ్స్ క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఇవన్నీ ఏం పర్మిషన్స్ కావాలో అవన్నమాట ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా ఇస్తాం. ఇలా ఇచ్చి మీరు సేవ్ చేయండి. సో కాబట్టి ఇప్పుడు ఏమైంది, మనకి రోల్స్ క్రియేట్ చేసి ఎవరు ఏం యాక్సెస్ చేయాలని రోల్స్ క్రియేట్ చేసేసామండి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తాం, ఇప్పుడు ఆ రోల్స్ అసైన్ చేయాలా? ఎవరికి అసైన్ చేయాలి? ఇక్కడికి వచ్చి సో మనకి యూజర్స్ కావాలన్నమాట. ఓకే, సో యూజర్ ఫస్ట్ ఎవరు? ఆనంద్ యాడ్ అంటాను. ఆ తర్వాత భార్గవి, ఆ తర్వాత చంద్ర యాడ్ అనండి. ఓకే, సో నెక్స్ట్ వీళ్ళకి ఏమి ఇస్తాను? అడ్మిన్ కాదు కదా, వీళ్ళకి ఏంటంటే డెవలపర్స్ రోల్ ఇచ్చి గ్లోబల్ గా డెవలపర్స్ అంటే వీళ్ళేంటి అన్ని చూడగలరు బేసిక్ గా. కింద ప్రాజెక్ట్ వైజ్ ఇవ్వాలన్నమాట. ప్రాజెక్ట్ వైజ్ ఏం చేద్దాం, మళ్ళీ ఆనంద్, భార్గవి, చంద్ర. ఓకే, సో వీళ్ళకి ఏం చేద్దాం మనం? ఆనంద్ వచ్చి జావా ప్రాజెక్ట్స్, భార్గవి వచ్చి పైథాన్ ప్రాజెక్టులు, వేరే చంద్ర వచ్చి 2 చూడాలన్నమాట. ఓకే, దీన్ని సేవ్ చేయండి. ఓకే రైట్. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఓకే నేను అడ్మినిస్ట్రేషన్ లెవెల్ నుంచి ఒక కొత్త ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తానండి. ఓకే, న్యూ ఐటమ్ అని చెప్పి నేనేం దాంట్లో ఏం డేటా పెట్టను, సింపుల్ గా జావా హైఫన్ ప్రాజెక్ట్ 1 అంటాను. సో కిందకు వచ్చి ఎగ్జిక్యూట్ షెల్ అని జావా ప్రాజెక్ట్ ఇంకేం ఇవ్వనండి, అంతే సింపుల్. ఓకే, సేవ్ అంటాను. డన్. ఒకసారి రన్ చేసి చూస్తాను అవుతుందా లేదా అని చెప్పి, బిల్డ్ చేసి చూద్దాం.
ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, పైథాన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ ఐటమ్, పైథాన్ ప్రాజెక్ట్ దగ్గర రండి. సో ఎగ్జిక్యూట్ షెల్ echo this is Python project. Okay, ఓకే, రైట్. సో మనకు చూసామంటే ఆబ్వియస్గా ఒక జావా ప్రాజెక్ట్, ఒక పైథాన్ ప్రాజెక్ట్ ఉందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం కొత్త బ్రౌజర్ ఒకటి ఓపెన్ చేసి క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ దీన్ని యాక్సెస్ చేద్దాం. ఆనంద్ ఓపెన్ చేసి ఆనంద్గా లాగిన్ చేద్దాం. సో మీరు చూసినట్లయితే ఆనంద్ ఏం ప్రాజెక్ట్ చేయగలుగుతున్నాడు, చూడగలుగుతున్నాడు, ఓన్లీ జావా ప్రాజెక్ట్ మాత్రమే చూడగలుగుతున్నాడు. రైట్. సో మనకి ఎలా తెలుసు, బేసిక్గా ఇక్కడ చూసామంటే మనం కంపెనీ వచ్చి ఇది. సో యూజర్ ఇక్కడ రావాలండి. ఎనీవే ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఈసారి ఏం చేద్దాం, భార్గవి లాగిన్ చేద్దాం. యా, సో మీరు భార్గవి చూసారనుకోండి, ఓన్లీ పైథాన్ ప్రాజెక్ట్. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మీరు చూసినట్లయితే ఎవరికి సంబంధించిన ప్రాజెక్ట్స్ వాళ్లే. వేరేస్ ఆనంద్ వచ్చి జావా, ఇతను వచ్చి పైథాను. ఒకవేళ నేను లాగౌట్ చేశాను అనుకోండి, లాగౌట్ చేసి మనం ఏం చేద్దాం, చంద్ర అని పెట్టి ఇప్పుడు చంద్ర చూస్తే ఏమవుతుందంటే అతను 2 ప్రాజెక్ట్స్ చూడగలదు అనమాట. సో ఏం జరుగుతుంది అని చెప్పి లోపలికి పోయి చూడడమేనా, లోపలికి పోయి అతనికి కావాలనుకుంటే బేసిక్గా బిల్డ్ నౌ అన్నాడంటే ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. అంటే మనం అంతా ఇచ్చాం కదా, రన్ చేయడానికి కూడా ఆప్షన్ ఇచ్చాం కాబట్టి రన్ చేయొచ్చు అనమాట. సో మనం అదే మనకి ఇతను కూడా దాన్ని ఏమంటారు, ఆనంద్ కూడా జావా ప్రాజెక్ట్కి వచ్చి కావాలనుకుంటే బిల్డ్ నౌ అని ఇవ్వచ్చు యాక్చువల్గా. ఓకే, బిల్డ్ అవుతుంది అనమాట. అలా వద్దు అనుకుంటే మనం ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఓకే నేనేం చేయాలంటే ఓన్లీ ఒక లెవెల్ 1 టీమ్ ఉంది అనుకోండి, వాళ్ళు ఏంటంటే చెక్ చేయాలి అంతే, అంతేగాని వాళ్ళు ఏం రన్ చేయకూడదు, అంత రీడ్ ఓన్లీ పర్మిషన్స్ ఇవ్వాలనుకోండి. నేనేం చేయొచ్చు, మేనేజ్ జెంకిన్స్ వెళ్తాను. మేనేజ్ జెంకిన్స్కి వెళ్ళి మళ్ళీ ఓ రోల్ ఒకటి క్రియేట్ చేద్దాం. అంటే మీకు కావాల్సిన పరంగా తీసుకోవచ్చు మేనేజ్ రోల్ అని చెప్పి. ఓకే, ఇక్కడికి వచ్చి రోల్ పేరు వచ్చి నేనేమి ఇస్తాను, ఇక్కడ ఇద్దాం, అక్కడ కాదు, గ్లోబల్ రీడ్ ఓన్లీ ఇచ్చి యా ఓపెన్, ఇక్కడ కాదులేండి, రీడ్ ఓన్లీ ఇవ్వాలి వీళ్ళకి. సో కొత్త రోల్ క్రియేట్ చేసి ఇక్కడ ఈ బిల్డ్ క్యాన్సిల్ కాకుండా ఓన్లీ రీడ్ రోల్ ఇవ్వాలండి యాక్చువల్గా. సో కాబట్టి మనం మానిటరింగ్ అని ఇస్తాను. సో మానిటరింగ్ ప్యాటర్న్ ఏం చేద్దాం, బేసిక్గా లెట్స్ సి, ఇలా ఇద్దాం, star అని ఇద్దాం. అది మేబీ వర్క్ అవ్వచ్చు అండి. బట్ జస్ట్ ఏం చేస్తాను, జాబ్ వచ్చి రీడ్ ఓన్లీ అని ఇస్తాను. అంటే వాళ్ళు ఏం చేయకూడదు అనమాట. ఓకే, జస్ట్ చూడాలి అంతవరకే. యా, సో మనం ఏం చేద్దాం, సేవ్ చేద్దాం. తీసుకోవట్లేదండి కాబట్టి ప్రాబ్లం ఇస్తుంది, కాబట్టి అలా ఇవ్వడం కుదరదు అనమాట. సరే, బ్యాక్కి వెళ్దాం. మానిటరింగ్, సో మనం జావా.స్టార్ కామా ఇవ్వచ్చో లేదో మరి, సరే ట్రై చేద్దాం.
పైథాన్ డాట్ స్టార్ అని ఇద్దాం. అక్కడ ఇచ్చి ఓన్లీ రీడ్ పర్మిషన్ ఇచ్చామనుకోండి, అంటే వీళ్ళు ఏంటంటే ఈ రెండిట్లోనే చూడాలి అని చెప్పి, బట్ మే నాట్ బి వర్కింగ్. ఓకే, తీసుకుందిలేండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ రోల్స్ అసైన్ చేయాలా, దానికి ఏం కావాలంటే ఇంకొక యూజర్ క్రియేట్ చేయాలా. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి యాడ్, ఓకే, లేకపోతే డైరెక్ట్గా వెళ్ళి క్రియేట్ చేద్దాం, కొత్త యూజర్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడికి వచ్చి క్రియేట్ యూజర్ అని చెప్పి పేరు ఏమిద్దాం, మానిటరింగ్ అని ఇద్దాం. అంటే టీం మొత్తానికి ఒకే ఐడి క్రియేట్ చేస్తున్నాను, మానిటరింగ్ అని ఇచ్చి. సో పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇతనికి ఆ రోల్ ఇద్దాం. ఏ రోల్ ఇద్దాం, ఇక్కడికి వచ్చి అసైన్ రోల్స్కి వెళ్ళి ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఓవరాల్ రీడ్కి యాడ్ చేయాలన్నమాట, డెవలపర్స్లో యాడ్ చేయాలా. సో అసైన్ రోల్ అని చెప్పి మనం ఏం చేద్దాం, ఫస్ట్ మానిటరింగ్ ఉంది కదా, యాడ్ చేసి ఓవరాల్గా ఫస్ట్ డెవలపర్ రోల్ ఇవ్వాలన్నమాట, అంటే మొత్తం చూడడానికి. అయితే ఇక్కడ వచ్చి దీన్ని ఏమంటారు, మనం యాడ్ చేసి మానిటరింగ్ రోల్ ఇక్కడ ఇవ్వండి, ఇచ్చేసి సేవ్ అనండి. ఓకే, సో మేనేజ్ రోల్స్ వెళ్ళినప్పుడు మీకు ఏమి ఇచ్చాం మళ్ళీ ఇంకోసారి. సో మానిటరింగ్ మనం ఓన్లీ ఏమి ఇచ్చాం, రీడ్ మాత్రమే ఇచ్చాం, ఇంకేమి ఇవ్వలేదు. సో ఒకసారి ట్రై చేద్దాం లాగిన్ చేసి. అంటే ఇది మనకి ఏమవుతుందంటే అండి, డిపెండ్స్ అండి, మనం ఏది వాడాలనుకుంటే ఎలా డిపెండ్స్ అపాన్ మారుతూ ఉంటాయి అనమాట. పలానా ఇతనికి ఓన్లీ క్రియేట్ ఆప్షన్ ఇవ్వండి, కానీ డిలీట్ చేసే ఆప్షన్ ఇవ్వకూడదు, ఇలా ఉంటాయి అనమాట. కాబట్టి అన్ని కాంబినేషన్స్ మనం చూడలేము ఇక్కడ. నేను ఏంటంటే మీకు కొన్ని ఎలా వాడచ్చు అని చూపించడానికి ట్రై చేస్తున్నాను బేసిక్గా. ఓకే, సో మీరు చూసారనుకోండి, మీకు ఏమీ డిస్ప్లే కాటలేదు ఇక్కడ. ఇలా ఏమి డిస్ప్లే కాటలేదంటే అర్థం ఏంటంటే మనం ఇచ్చిన ప్యాటర్న్ తప్పు. అంటే మీకు ఈ విధంగా ఇచ్చాం కదా, మనం బ్యాక్కి వెళ్ళి ఇక్కడ ఈ ప్యాటర్న్ అని చూసారా, ఈ ప్యాటర్న్ తప్పండి. ఓకే, ఈ ప్యాటర్న్ మనకి ఇలా అంటే దాన్ని ఏమంటే బేసిక్గా ఓవరాల్ రీడ్ ఇచ్చాము మనం, మేనేజ్ రూల్స్, డెవలపర్ రూల్స్, డెవలపర్కి అసైన్ రోల్స్కి వెళ్ళాం అనుకోండి, మానిటరింగ్కి ఓవరాల్ రీడ్ ఇచ్చాము, మానిటరింగ్ ఓవరాల్ రీడ్ ఇచ్చాం. ఓకే, అంటే డెవలపర్స్కి ఇచ్చాము. ఆ తర్వాత ఏం చెప్పాము, మనం మానిటరింగ్ ఇచ్చాం. అయితే మీకు ఏమి కనిపించట్లేదు ఇక్కడ. మీకు కానీ కనిపించకపోతే అంటే మీరు ఈవెన్ ఆనంద్, చంద్ర కూడా చేసేటప్పుడు మీకు ఇలా బ్లాంక్ స్క్రీన్ వచ్చింది అనుకోండి, అర్థం ఏంటంటే బేసిక్గా మీరు ప్యాటర్న్ తప్పించారు. మరి ఎలా తెలుసుకోవడం నిజంగా ప్యాటర్న్ తప్పించారు అంటే ఇదే తప్ప అని ఎలా తెలుసుకోవడం, నేను ఏం చేస్తాను, సింపుల్ గా మానిటరింగ్ అది తీసేసి జావా ప్రాజెక్ట్ ఇచ్చి సేవ్ చేస్తాను. అంటే నిజంగా మానిటరింగ్ మన ప్యాటర్న్ తప్పేనా లేకపోతే ఇంకేమన్నా అని చెప్పి రిఫ్రెష్ చేద్దాం. చూసారా, వస్తుంది, జావా ప్రాజెక్ట్ చేస్తే వస్తుంది అనమాట. అదే నేను బ్యాక్కి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మానిటరింగ్ జావా ప్రాజెక్ట్స్ తీసేసి ఇది ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇది ఇచ్చేసి సేవ్ చేశాను అనుకోండి, మీకు మానిటరింగ్ ఏమి డిస్ప్లే కావట్లా. అంటే అర్థం ఏంటంటే ప్యాటర్న్ తప్పు, గుర్తుపెట్టుకోండి. సో ప్యాటర్న్ తప్పు అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దానికి జెంకిన్స్ రోల్ ప్రాజెక్ట్ రోల్స్ మల్టిపుల్ ప్యాటర్న్స్ వెళ్ళామనుకోండి, సో కామానా లేకపోతే సెమీకోలన్ ఏదో ఒకటి ఉంటుంది అనమాట, ఆ డిఫరెన్షియేటర్ అది సరిగ్గా ఇవ్వకపోతే ఈ విధంగా వస్తుంది.
So they want multiple patterns for job also. Sometimes we need to different unrelated projects to a team, each having several jobs. One solution is to duplicate the groups which we want to avoid, otherwise single groups. Other solution is multi patterns. Okay, కానీ ఇక్కడికి వచ్చి మనం ఇది కామా ఇచ్చాడు యాక్చువల్గా. There is no way define multiple trial for a given role which would be enable different permissions, but the pattern should do it. So ఇలాంటి ప్యాటర్న్ ఒకటి ఇచ్చాడు. సో నా ఉద్దేశం ఏంటంటే, బట్ ఓకే ఓ పని చేద్దాం, ఇక్కడికి వచ్చి ఒక కొత్త యాడ్ చేద్దాం. ఏమని, నేను మానిటరింగ్ 1 అని ఇస్తాను. ప్యాటర్న్ ఇతను ఇచ్చిన ట్రై చేయొచ్చండి. సో నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇచ్చి ఇక్కడ నేను ఏమంటానంటే జావా ఆర్ పైథాన్ ఇలా ఇచ్చామనుకోండి, చూద్దాం ఏమవుతుందో. ఓకే, తీసుకుంది. సో అసైన్ రోల్స్కి వచ్చి నేనేం చేస్తాను, ఇక్కడ మానిటరింగ్ దీన్ని ఏమంటారు, ఒకటే వచ్చింది మానిటరింగ్ రోల్స్, యాడ్ చేయలేదు సరిగ్గా నేను. ఇక్కడ సారీ ఇక్కడ వచ్చింది, మానిటరింగ్ ఉంది కదా. సో మానిటరింగ్ 1 దగ్గర దీన్ని ఏం చేస్తాం, ఈ మానిటరింగ్ తీసేసి ఇది ఇస్తాం, మానిటరింగ్ 1 ఇచ్చి సేవ్ చేద్దాం. ఓకే, సో మళ్ళీ మనం ఏం చేద్దాం, ఇక్కడ పోతే ఎంటీ వస్తూ ఉండింది కదా. సో మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. ప్యాటర్న్ తీసుకోవట్లేదండి. సో ఉంది యాక్చువల్గా, నాకు టక్కని గుర్తు రావట్లేదు. మనం మీరు ఏంటంటే మల్టిపుల్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఒకే దాంట్లో మానిటరింగ్ టీమ్ అన్ని చూడాలి కదా, నేను మళ్ళీ ఒకటి క్రియేట్ చేయడం కుదరదండి, చాలా పెద్దది అయిపోతుంది. అందువల్ల ఈ ఇబ్బంది అనమాట. ఆర్ మేబీ మేనేజ్ రోల్స్కి వెళ్దాం. మనం ఇచ్చింది ఇది కొంచెం ఈ విధంగా తీసుకుంటుందండి. ఇది ఇష్యూ అనమాట యాక్చువల్గా. లెట్స్ సీ, మనం ఏమైనా సొల్యూషన్ ఫైండ్ అవుట్ అవుతామో చూద్దాం. So the following where job A to N are the job names, actually job a.n. సో ఓ పంచర్ మీరు ట్రై చేయండి యాక్చువల్గా. సో ఆప్షన్ అయితే ఉందండి, ఈ విధంగా మనం ఒకటి ఇచ్చి ఈ ప్యాటర్న్ సరిగ్గా సెట్ చేయాలి. నాకు టక్కని గుర్తు రావట్లేదు, నేను చూస్తాను యాక్చువల్గా ఎలా ఇవ్వాలి అని చెప్పి. బట్ ఒక హోంవర్క్ గా ట్రీట్ చేసి ట్రై చేయండి. సో కాబట్టి మీరేం చేయొచ్చు, ఈ విధంగా ఫస్ట్ గ్లోబల్ రోల్ ఒకటి సెట్ చేస్తామండి, దాన్ని పెద్దగా టచ్ చేయం మనం, దట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. డెవలపర్స్ ఫిక్స్ చేసేస్తాము. తర్వాత మనకు కావాల్సింది మనం కావాల్సిన అన్ని కూడా ప్రాజెక్ట్ రోల్స్ మాత్రమే ఉంటాయి. లేదా కింద స్లేవ్ రోల్స్ ఇది కూడా సేమ్ అనమాట. స్లేవ్ మీద ఎవరు యూజ్ చేసుకోవాలి అది కూడా చేసుకోవచ్చు, స్లేవ్స్ యూజ్ చేసుకొని. బట్ ప్రాజెక్ట్ రోల్స్ ఎక్కువ వాడతామండి, ఎవరు ఏం చూడాలి అని చెప్పి. సో ప్రాజెక్ట్ వైడ్ తీసుకుంటాము, అంటే జావా ప్రాజెక్ట్స్ అనే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ బేస్ ప్రాజెక్ట్స్ కస్టమర్ పేరుతో ఇస్తాము. ఈ అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరు చేస్తారంటే మీరే చేయాలి, డెవాప్స్ అడ్మినే చేయాలి. మీకు అనుగుణంగా కావాల్సిన రోల్స్ అన్ని క్రియేట్ చేసుకొని కావాల్సిన పర్మిషన్స్ ఇచ్చుకొని. ఇదేంటంటే మీరు ఫస్ట్ టైమే అంత పర్ఫెక్ట్ గా చేయలేరండి. మీరు ఎందుకంటే మారుతూ ఉంటుంది. కొందరు ఏంటంటే నాకు క్రియేట్ పర్మిషన్ డిలీట్ ఉండకూడదు అంటారు, కొందరు ఏంటంటే డిలీట్ ఉండాలా, కొందరు ఏంటంటే మనకు వర్క్ స్పేస్ డిలీట్, తర్వాత ఈ విధంగా రీప్లే చేయడానికి అప్డేట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో అనుగుణంగా మీరు కావాల్సిన ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఓకే, సో ఇదండి రోల్ బేస్ యాక్సెస్ కంట్రోల్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఒకవేళ ఎవరైనా వెళ్ళిపోతే, మనం ఎవరైనా టీం వదిలి వెళ్ళిపోయారు అనుకోండి, బేసిక్గా మనం దీంతో టచ్ చేయమండి. మనం సింపుల్ గా ఏం చేస్తాము, యాక్చువల్గా అయితే ఇక్కడికి వచ్చి నేను అసైన్ రోల్స్ చేసినప్పుడు నేను ఏం చేశాను, మీకు ఈ విధంగా ఇండివిజువల్ యూజర్స్ యాడ్ చేస్తాం కదా, రియల్ టైంలో అలా చేయమండి. రియల్ టైంలో ఏం చేస్తామంటే మనం ఇక్కడ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్ లో గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో మేనేజ్ యూజర్స్కి వెళ్ళి మీకు ఓకే మీరు గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ గ్రూప్స్ ఉండాలండి.
ఎక్కడో పెట్టానండి. ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి దాంట్లో యూజర్స్ యాడ్ చేసుకొని దానికి యాక్సెస్ ఇచ్చుకోవాలన్నమాట. ఇండివిజువల్ గా యూజర్స్ ఇస్తే కష్టం. సో జెంకిన్స్ క్రియేట్ గ్రూప్స్. మీరు కావాలంటే LDAP ఆథెంటికేషన్ అంటే యాక్టివ్ డైరెక్టరీ కూడా వాడుకోవచ్చు, బట్ అదంతా. సో మేనేజ్ జెంకిన్స్ గ్రూప్స్ ఎక్కడ ఉంది? సో ఎక్కడ జెంకిన్స్ యూజర్ ఓన్ డేటాబేస్ అది అక్కడే ఉండాలండి. సో మేనేజ్ జెంకిన్స్, మేనేజ్ యూజర్స్ ఆప్షన్ లేదే. క్రియేటర్ యూజర్ ఉంది కానీ ఆ యూజర్ని యాడ్ చేయడానికి గ్రూప్ కనిపించలేదు నాకు. Looks like Active Directory groups అన్నమాట. Create user groups in Jenkins. Assign users to the new group role after creating. ఇది ప్రాబ్లం అండి. ఎస్ కరెక్టే. ఎందుకంటే మీకు కంపెనీకి పోయేసరికి ఏమవుతుందంటే మనం యాక్టివ్ డైరెక్టరీ ఆథెంటికేషన్ వాడతాం. అక్కడ గ్రూప్ ఉందన్నమాట. అంటే మీరు చూసినట్లయితే చూడండి, దెర్ ఈస్ నో గ్రూప్ బిల్ట్ ఇన్ ఫర్ జెంకిన్స్ యూజర్ డేటాబేస్. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వచ్చేసరికి మీకు ఇక్కడ గ్రూప్స్ లేదనమాట. కానీ గ్రూప్స్ వాడాను నేను, నాకు అందుకే కన్ఫ్యూజన్ వచ్చింది అనమాట. అయితే ఆ గ్రూప్స్ ఏంటంటే మీకు జెంకిన్స్ ఇక్కడ క్రియేట్ చేసే గ్రూప్స్ కాదనమాట. మీరేం చేయొచ్చు, లెట్ మీ షో ఇట్. మీరు దీన్ని తీసుకెళ్ళి యాడ్ చేయొచ్చు అనమాట. అంటే యాక్టివ్ డైరెక్టరీకి యాడ్ చేయొచ్చు అనమాట. దానికి మేనేజ్ జెంకిన్స్ కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీకి వెళ్ళాను అనుకోండి, మీకు ఇక్కడ LDAP ఆథెంటికేషన్ ఉంటుంది అనమాట. సో ఈ LDAP ఆథెంటికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఏంటంటే తీసుకెళ్ళి మీరు యాక్టివ్ డైరెక్టరీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ గ్రూప్స్ని తీసుకొచ్చి మీరు ఎక్కడ వాడతాం అప్పుడు అంటే ఆథెంటికేషన్ అంతా కూడా మీకు యాక్టివ్ డైరెక్టరీలో జరుగుతుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాం, ఆ గ్రూప్స్ని తీసుకొచ్చి మనం ఎక్కడ యాడ్ చేస్తాం, ఇక్కడ రోల్స్ ఉంది కదా, ఏది ఈ రోల్స్ ఉంది కదా, ఈ రోల్స్ లో మీరు యాడ్ చేసేటప్పుడు ఓకే అసైన్ రోల్స్ ఉంది కదా, ఈ గ్రూప్స్ ఉంది కదా, ఈ గ్రూప్ ఇక్కడ యాడ్ చేస్తాం. ఏది ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ బస్ ప్రాజెక్ట్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. ఎక్కడ క్రియేట్ చేస్తారు ఎయిర్ బస్ ప్రాజెక్ట్ అని? యాక్టివ్ డైరెక్టరీలో క్రియేట్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ అంటాం అనమాట. ఇక్కడ యాడ్ అనుకొని ఇక్కడ పర్మిషన్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, దానికి ఏం చేయాలంటే మీరు యాక్టివ్ డైరెక్టరీని తీసుకెళ్ళి దీంట్లో ఈ గ్లోబల్ సెక్యూరిటీలో యాడ్ చేయాలి. ఇప్పుడు రైట్ నో మీరు ఏం వాడుతున్నారు, మనం జెంకిన్స్ యూజర్ డేటాబేస్ అంటే జెంకిన్స్ యూజర్స్ క్రియేట్ చేస్తున్నాం. కానీ ఒక ఎంటర్ప్రైజ్ లెవెల్ ఎన్వైరన్మెంట్స్ లో ఇలా ప్రతి అప్లికేషన్ డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టరండి. అందుకని ఈ విధంగా ఇక్కడ యాడ్ చేస్తాను. యాక్టివ్ డైరెక్టరీ చేస్తే యాడ్ అయిపోతుంది. దానికి మనం ఏంటంటే ఐడి పాస్వర్డ్ ఇవ్వాలా, ఆథెంటికేషన్ అంతా వాళ్ళు చేసుకుంటారు. ఓకే, ఇలా చేసినప్పుడు ఆ గ్రూప్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో మీకు ఈజీ అయిపోతుంది ఇండివిజువల్. అప్పుడు ఏమవుతుంది, ఒక యూజర్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ యూజర్ని మనం అంటే కంపెనీ వెళ్ళిపోతే ఆ యూజర్ని యాక్టివ్ డైరెక్టరీ డిలీట్ చేస్తారు. ఇక్కడ మనం ఏం చేయాల్సిన పని లేదు. యాక్టివ్ డైరెక్టరీ డిలీట్ చేశారంటే ఇది ఆథెంటికేషన్ ఎవరైనా ట్రై చేసినా కూడా అక్కడ డిలీట్ అయిపోయింది కాబట్టి మీకు ఆథెంటికేషన్ ఫెయిల్ అయిపోతుంది. ఓకే, క్వశ్చన్స్ అండి. అంత క్రిటికల్ టాపిక్ కాదు, ఈజీ అర్థం చేసుకోవడం. బట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఓన్లీ ఆన్ ప్యాటర్న్స్ మాత్రం. ప్యాటర్న్స్ ఏది ఎందుకు ఇవ్వాలా అది మాత్రం మానిటర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, నేను నోట్ చేసి పెట్టుకుంటాను. మనకు ఆఫీస్లో టైం దొరికినప్పుడు జెంకిన్స్ మల్టీ ప్యాటర్న్. రైట్, నెక్స్ట్ వచ్చి మనం ఎజెండాలో డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనకి మావెన్ ఇంట్రడక్షన్ అండ్ రన్నింగ్ ఏ జాబ్ అండ్ ఆప్షన్స్ అండి. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి మావెన్ అంటే ఏంటంటే ఇంతకుముందు యాంటీ వాడేవాళ్ళండి. మావెన్ అనేది మీకు ఎప్పుడు ఉపయోగపడుతుందంటే మీకు బేసిక్గా జావా ప్రాజెక్ట్స్ ఉన్నాయనుకోండి, ఆ జావా ప్రాజెక్ట్స్ లో ఎక్కువ మావెన్ ఉంటుంది. చాలా మంది అడుగుతారు నాకు మావెన్ కావాలా, డెవాప్స్ టూల్ పెద్ద టూల్ లాగా చెప్తారు. కాదండి,
ఓకే, మావెన్ ఏమి పెద్ద టెరాఫామ్, యాన్సిబుల్, పపెట్ లాగా పెద్ద టూల్ కాదు. ఇది ఏం చేస్తుందంటే సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మీ దగ్గర జావా కోడ్ ఉందనుకోండి, దాన్ని ఏం చేస్తుంది, జార్ ఆర్ వార్ ఫైల్ గా మారుస్తుంది. అంతకుమించి అది చేసేది ఏమీ లేదు. ఓకే, సో దాంట్లో ఏంటంటే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. వార్గా కన్వర్ట్ చేయడము, తర్వాత లోకల్ గా పెట్టడము, లేకపోతే డిఫరెంట్ రెపోజిటరీకి పుష్ చేయడము, ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే, అయితే అది మీరు చేయాలంటే ఫస్ట్ బేసిక్ గా మీరు మీ జెంకిన్ సర్వర్ లో మావెన్ ఇన్స్టాల్ చేయాలండి. ఓకే, సో అది ఎలా ఇన్స్టాల్ చేద్దాం చూద్దాం ఫస్ట్. సో నేను దీని ఏమంటారు, లాగిన్ చేస్తాను. ఉబుంటూకి వెళ్ళి ఫస్ట్ ఇన్స్టాల్ చేద్దాం, తర్వాత డిఫరెంట్ ఆప్షన్స్ ఏముందో చూద్దాం. నా దగ్గర ఒకటి ఉంది, ఒక ప్రోగ్రామ్ ఉంది, స్మాల్ ప్రోగ్రామ్, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను MVN అని టైప్ చేశాను అనుకోండి. బేసిక్గా మీరు చూసినట్లయితే MVN ఈజ్ నాట్ కరెంట్ ఇన్స్టాల్ మావెన్ అని ఉంటుంది అనమాట. దానికి ఒక ప్రొసీజర్ ఉందండి మావెన్ ఇన్స్టాల్ చేయడానికి. సో ఇన్స్టాల్ మావెన్, దీనికి వెళ్దాం. కాబట్టి మీరు తలలు బాదుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ యాక్చువల్గా. ఏంటో ఇది అన్నట్టు. దీంట్లో మెయిన్ వచ్చి POM ఫైల్ అంటారు. POM ఫైల్ వచ్చి మనకి డెవలపర్ క్రియేట్ చేసుకుంటాడు, ఏం సంగతి అని చెప్పి మనం అంత కష్టపడాల్సిన పని లేదు. బట్ కొన్నిసార్లు మీరే క్రియేట్ చేయాల్సి వస్తుంది POM ఫైల్ డెవలపర్తో కూర్చొని. రేపు వచ్చి జెంకిన్స్ పైప్ లైన్స్ గురించి మాట్లాడదామండి. పైప్ లైన్స్ క్రియేషన్స్ ఏ విధంగా ఉంటుంది మొత్తం. ఐ థింక్ దీంట్లో జావా ఆల్రెడీ ఉండాలనుకుంటాను యాక్చువల్గా. జావా హైఫన్ వర్షన్ అంటే ఆల్రెడీ JDK ఉంది కాబట్టి ఇబ్బంది లేదు, రన్ టైమ్ ఎన్వైర్న్మెంట్. సో మనకి నెక్స్ట్ వచ్చి ఆప్ట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ ఇదండి మనం చేసామన్నమాట. దీని లోపలికి వెళ్ళి సూడో మొత్తం రీనేమ్ చేస్తాను, అపాచీ 3 అని రీనేమ్ చేస్తున్నాం. సో ఇంతకుముందు మీకు ఈ విధంగా ఉండేది అనమాట 3.9, ఇప్పుడు సింపుల్గా మావెన్గా మారిపోయింది. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్ సెట్ చేస్తాం అనమాట. ఎక్కడ ఉంది అని చెప్పాలి కదా, దానికోసం జస్ట్ ఇది ఫాలో అయిపోండి సార్. మీరేమి దాని లోపల పోయి భారీ ఎత్తున చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ మనం రన్ చేస్తాం ఇప్పుడు. ఓకే, సోర్స్ సూడో తీసేయండి. ఓకే, రైట్. సో ఇప్పుడు మనం సింపుల్గా MVN హైఫన్ వర్షన్ అని టైప్ చేస్తే నాకు మావెన్ వర్షన్ రావాలా చెక్ చేద్దాం. ఓకే, అపాచీ మావెన్ 3.3.9. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ మావెన్ అనేది ఏం చేస్తుంది, ఈ మావెన్ అనేది మనకు బేసిక్గా మనకు ఒక ప్రోగ్రామ్ వచ్చి జార్ ఫైల్ గానో వార్ ఫైల్ గానో చేస్తుందండి యాక్చువల్గా. ఓకే, అది కూడా చూద్దాం. ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు నేను గిట్హబ్లోకి వెళ్ళారనుకోండి, గిట్హబ్లోకి వెళ్తే ఇక్కడ నా రిపోజిటరీస్లోకి మీరు వెళ్ళారనుకోండి, ఇక్కడ కొత్తగా ఓకే Maverick 202 వెబ్ యాప్ అని ఒకటి ఉంటుందండి, అది ఓపెన్ చేద్దాం. ఓకే, సో మీకు అపాచీ మావెన్ పనిచేయాలంటే మేజర్గా ఏముంటుందంటే మీకు బేసిక్గా ఈ పామ్ ఫైల్ అని ఉంటుందండి. ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటారు యాక్చువల్గా. ఈ పామ్ ఫైల్ ఉండాలా.
ఈ పామ్ ఫైల్ లేకుండా బేసిక్గా మీకు పని చేయదన్నమాట. ఓకే, దీని లోపల మీరు మీకు కావాల్సిన డిపెండెన్సీస్ అన్ని పెడతారనమాట. మావెన్ ఏం చేస్తుందంటే టెస్టింగ్ జరుగుతుంది అన్నీ చెప్పి ఫైనల్ గా మీరు ఏమి ఇస్తారో అది రన్ చేస్తుంది అనమాట యాక్చువల్ గా. ఓకే, సో ఆర్టిఫాక్ట్ మీరు చూడండి, ప్యాకేజింగ్ వచ్చి మీరు ఇక్కడ మెన్షన్ చేస్తారు వార్ ఫైలా, జార్ ఫైలా, ఏం ఫైల్ కావాలని. సో ఇది ఏం చేస్తుంది, ఓకే అసలు ఎందుకు వాడాలండి మీకు అసలు మావెన్ అంటే ఎందుకు అందరూ మావెన్ వాడతారు జావా ప్రాజెక్ట్స్ కంటే? ఒకనొక తలకాయ నొప్పి ఏంటంటే జావా ప్రాజెక్ట్స్ తో డిపెండెన్సీస్ అండి. సో మీరు వార్ ఫైలో జార్ ఫైలో క్రియేట్ చేయాలంటే దానికి బొచ్చే డిపెండెన్సీస్ ఉంటాయి అనమాట. లైబ్రరీస్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మావెన్ ఏం చేస్తుందంటే మీకు ఆటోమేటిక్ అదే డౌన్లోడ్ చేసి మీకు మొత్తం క్రియేట్ చేసి మీకు ఇస్తుంది అనమాట. మొత్తం మీకు వార్ ఫైల్ నీకు ఇస్తుంది. అయితే ఇక్కడ లెట్ మీ చాట్ లో ఒకటి పెడతాను మీకు, ఎవ్రీవన్. సో అంత భయంకరంగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదండి, అన్లెస్ జావా ప్రాజెక్టులు వాళ్ళు మాత్రమే వాడతారు ఇది. సో ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేశారు అనుకోండి మీరు. ఓకే, మీరు కిందకి వస్తే ఓకే మీరు చూసారంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మావెన్లో లైఫ్ సైకిల్లో డిఫరెంట్ ఉంటాయి. సో validate the project is correct and all necessary information is available. కంపైల్ చేయడం, తర్వాత టెస్ట్, ఒకవేళ టెస్ట్స్ ఏమైనా ఉంటే టెస్ట్ చేయడం. ఇంపార్టెంట్ వచ్చి ప్యాకేజ్, ఇన్స్టాల్, డిప్లాయ్ అండి. ప్యాకేజ్ ఏం చేస్తుందంటే క్లీన్ ఇచ్చాడా, క్లీన్ ఇవ్వలేదండి. క్లీన్ అంటే మొత్తం తీసేసి మళ్ళీ చేస్తుంది, ఒక క్లీన్ కూడా ఇవ్వాలి యాక్చువల్గా. ప్యాకేజ్ అంటే ఏం చేస్తుందంటే మీ దాన్ని జార్ ఫైల్ గానో వార్ ఫైల్ గానో చేస్తుంది అనమాట. ఇన్స్టాల్ అంటే ఏం చేస్తుందంటే, మీరు ఇన్స్టాల్ అంటే ఇన్స్టాల్ చేస్తాను అనుకోవద్దు. అదే చాలా మంది తలకాయ అయిపోయిందంటే నేను స్టార్టింగ్ లో ఇన్స్టాల్ చేస్తాను కానీ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తే నాకు డౌట్ వచ్చేది అనమాట. సో అందుకు కాదండి, ఇన్స్టాల్ అంటే ఏంటంటే ప్యాకేజ్ చేసి వేరే ప్రాజెక్ట్స్, అంటే ఇప్పుడు ఈ వార్ ఫైలు వేరే దానికి కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ డిప్లాయ్ చేస్తున్నారు. సో దానికి ముందు ఇది వార్ ఫైల్ బిల్డ్ చేసింది, ఈ వార్ ఫైల్ వేరే ప్రాజెక్ట్స్కి అవసరం అయితే ఇలా చేస్తుంది అనమాట. ఇన్స్టాల్, డిప్లాయ్ రెండు ఉంటాయి. డిప్లాయ్ ఏంటంటే మీకు ఇది రిమోట్ ప్యాకేజ్ రిపోజిటరీ ఉంటుంది అనమాట. మనకి ఏ విధంగా గిటబ్ కాదు, hub.docker.com ఉంది కదా రిజిస్ట్రీ రిపోజిటరీస్, అలాగే మనకి ఏంటంటే వార్ ఫైల్ తీసుకెళ్లి ఒక రిమోట్ రిపోజిటరీలో పెట్టాలన్నమాట. అదే దానికి ఏంటంటే డిప్లాయ్ అంటారు. సో డన్ ఇన్ ద బిల్డ్ ఎన్వైరన్మెంట్, కాపీస్ ద ఫైనల్ ప్యాకేజ్ టు ద రిమోట్ రిపోజిటరీ ఫర్ షేరింగ్ విత్ అదర్ డెవలపర్స్ అండ్ ప్రాజెక్ట్స్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆర్టిఫాక్టరీ అండి. ఓకే, JFrog ఆర్టిఫాక్టరీ అని ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఇది కూడా సింపుల్ ఒక అప్లికేషన్ అండి. ఇదేమవుతుందంటే మీకు మీరు బిల్డ్ చేస్తారు చూసారా, మీరు బిల్డ్ చేసిన ఆ వార్ ఫైల్ ఏం చేస్తుందంటే ఆటోమేటిక్ గా తీసుకెళ్లి మీకు JFrog ఆర్టిఫాక్టరీలో పెడుతుంది. ఇక్కడ నుంచి మనం వేరే వాళ్ళు తీసుకోవచ్చు అనమాట యాక్చువల్ గా. సో వర్కింగ్ విత్ పైప్లైన్ ఇన్ జెంకిన్స్ ఆర్ ఇంటిగ్రేషన్, ఆర్టిఫాక్టిఫై ఇంటిగ్రేషన్ వెళ్ళారు అనుకోండి, మీకు మన ప్లగిన్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ప్లగిన్ ఇన్స్టాల్ చేసి బేసిక్గా దాని లోపల వీడియో మొత్తం ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ ఇది ఇచ్చాడు అనమాట, పిక్చర్ ఇచ్చాడు, వీడియో ఇచ్చాడు. సో ఇది ఏం చేస్తాడు, మేనేజ్ జెంకిన్స్ వెళ్తున్నాడు, వెళ్ళిపోయి మేబీ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తాడు అనమాట. JFrog ప్లగిన్ తీసుకొని ఏదైతే కాన్ఫిగర్ క్రెడెన్షియల్స్ ఆర్ మేనేజ్ ప్లగిన్స్. సో JFrog సంబంధించిన ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేశాడండి. తర్వాత ఏం చేస్తాడు, జావా కావాలి, జావా ఇన్స్టాల్ చేశారు. ఇక్కడ ఆర్టిఫాక్టరీ ఉంది చూసారా, ఆర్టిఫాక్టరీలో అది యాడ్ చేస్తాం అనమాట. దాని ఏదైతే మన JFrog ఉంటుందో అది డాకర్ కంటైనర్ రన్ అవ్వచ్చు, ఏదో వెబ్సైట్ లాగండి అది రన్ చేయొచ్చు అనమాట. సో ఏమవుతుంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే లోపల పోయి చూపడం కుదరదు, బట్ మీకు ఓవర్వ్యూ తెలియాలి కాబట్టి ఇదేం చేస్తుంది, నేను చూపించినట్లు డిప్లాయ్ అని ఇచ్చినప్పుడు మీరు అది కాన్ఫిగర్ చేస్తే ఆ వార్ ఫైల్ ని తీసుకెళ్లి అక్కడే పెడుతుంది. అప్పుడు ఏం చేస్తుంది, మనం వేరే ప్రాజెక్ట్స్ వచ్చి దాన్ని తీసుకోవచ్చు అనమాట. సో సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫాక్టరీ అంటే ఏంటి, మీరు మావెన్ అనే కానీ ఏదైనా సరే మీరు క్రియేట్ చేసినప్పుడు, కంపైల్ చేసి క్రియేట్ చేసినప్పుడు మీకు వార్ ఫైలా, జార్ ఫైలా, MSA ఫైలా, ఏదో ఒక ఫైల్ వస్తుంది కదా, ఆ అవుట్పుట్ ఫైల్ మీరు ఆర్టిఫాక్ట్ అంటారు. దాన్ని తీసుకెళ్లి సేవ్ చేసే ప్లేస్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. సో ఆర్టిఫాక్టరీ అనేది, JFrog ఆర్టిఫాక్టరీ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అనమాట. అక్కడ సేవ్ అవుతుంది, దాని నుంచి తీసుకోవచ్చు. సో మీరు చూడాలనుకుంటే JFrog ఆర్టిఫాక్టరీ అని టైప్ చేయండి, మీకు బచ్చడి వీడియోస్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తాను, వీటిల్లో ఫస్ట్ నేనేం చేస్తాను,
అది డౌన్లోడ్ చేస్తానండి. నా వెబ్ ఇది ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి గిట్ క్లోన్ అని చెప్పి ఈ వెబ్ యాప్ని డౌన్లోడ్ చేస్తాను. సో మీరు చూస్తే మీకు చూసారంటే ఇక్కడ వెబ్ యాప్ వచ్చిందనమాట, వెబ్ యాప్. ఓకే, సో దీన్ని టెస్ట్ చేయాలంటే మీకు ఏం కావాలంటే, టెస్ట్ చేయాలంటే ఒక అపాచీ టామ్ క్యాట్ అనేది ఒకటి కావాలండి. నా ఉద్దేశం ఏంటంటే అసలు ఐ థింక్ దీంట్లో ఆల్రెడీ ఉందనుకుంటాను. దీంట్లో మనకి చూద్దాము. ఫైండ్ హైఫన్ నేమ్, లేదండి యాక్చువల్గా. సరే, ఫస్ట్ ఏం చేద్దామంటే మనం దీన్ని బిల్డ్ చేయాలి. సిడి వెబ్ యాప్లోకి వెళ్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే మీకు ఎంవిఎన్ అంటే మావెన్ క్లీన్ అన్నాను అనుకోండి, క్లీన్ అనండి. క్లీన్ అన్నారు అనుకోండి, ఏమైనా ఇంత ముందు క్రియేట్ అయిన ప్రాజెక్ట్స్ ఉంటే అది తీసేస్తాను అనమాట, మొత్తం క్లీన్ చేస్తుంది. ఓకే, సో మీరు ఎల్ఎల్ అని టైప్ చేసి రైట్ నో మీరు పామ్ ఫైల్ సోర్స్, ఈ సోర్స్లో అన్నీ ఉంటాయండి. అంటే మీ జావా ఫైల్స్ ఇవన్నీ కూడా ఈ సోర్స్ ఉంటుంది. మెయిన్ web.inf ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట బేసిక్గా. ఓకే, సరే. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలా, దీనికి ఏమైంది, సారీ అండి, డిస్కనెక్ట్ అయ్యి రీకనెక్ట్ అయింది. వినిపిస్తుంది కదా మీకు గైస్? ఓకే ఓకే, సార్ డిస్కనెక్ట్ అయ్యి రీకనెక్ట్ అయింది, హోల్డ్ ఆన్. సో మనం ఏం చేద్దాం అంటే రీస్టార్ట్ సెషన్. ఓకే, ఎంవిఎన్. సో మనం ఏం చెప్పాను, మనకి మీకు మల్టిపుల్ ఆప్షన్ ఉన్నాయి ఇక్కడ. మనం ఓకే ఫస్ట్ వచ్చి దీని లోపల చూస్తే మీకు ఓన్లీ ఒక డైరెక్టరీ, ఒకే ఒక డైరెక్టరీ ఉందండి, సోర్స్. గిట్ మీరు ఇగ్నోర్ చేయొచ్చు, ఒకే ఒకటి ఉందన్నమాట. నేను ఇప్పుడు చూడండి ఎంవిఎన్ ప్యాకేజ్ అన్నాను అనుకోండి. సో ఇదేమవుతుందంటే మొత్తం అది చూసి మీకు మొత్తం ఇప్పుడు ఈ జంక్ అంతా వస్తుంది సారా, ఇదంతా ఏంటంటే కావాల్సిన డిపెండెన్స్ అన్ని డౌన్లోడ్ చేసుకుంటుందండి ఆటోమేటిక్ గా. మావన్ ఏం చేస్తుందంటే దానికి అవసరమైనవన్నీ డౌన్లోడ్ చేసుకొని బిల్డ్ సక్సెస్ అని వచ్చింది. సో ఎక్కడ ఉంటుంది మీకు, ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది వచ్చి వార్ ఫైల్. ఎల్ఎల్ అని టైప్ చేసి టార్గెట్ ఉందా, ఎల్ఎస్ టార్గెట్ అంటే టార్గెట్ లో చూడండి web.war క్రియేట్ అయిపోయింది. దీన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెట్టాలి, దీన్ని తీసుకెళ్ళి మనం వచ్చి అపాచీలో కానీ పెట్టారనుకోండి, అపాచీలో మనం చేస్తే మీకు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సరే ఓ పని చేస్తాను, నేనేం చేస్తానంటే మీకు ఒక కొత్త క్రియేట్ చేద్దాం, లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. అంటే మీకు చూపించడానికి ఎలా వర్క్ అవుద్ది అని చెప్పి. అవసరం లేదులేండి, ట్యాగ్ ఏమి ఇవ్వను. మనం ఏంటంటే ఫస్ట్ మావెన్ టామ్ క్యాట్ రెండు ఇన్స్టాల్ చేద్దాం. ఇన్స్టాల్ చేసి దాంట్లో ఏం చేద్దాం అంటే మనం బిల్డ్ చేసి దీన్ని కాపీ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా ఇన్స్టాల్ చేయాల్సి వస్తుందండి యాక్చువల్గా. టామ్ క్యాట్ అనేది మొత్తం చేస్తే మీకు ఈ విధంగా రావాలి. యాక్చువల్గా నేను డాకర్ ఉందండి, వెరీ గుడ్. అనవసరంగా మెషిన్ క్రియేట్ చేశాను, తెలివితేటలా ఉంటాయి. సర్లేండి, సో మనం డాకర్ టామ్ క్యాట్ కంటైనర్ ఒకటి డౌన్లోడ్ చేద్దామండి. ఓకే, సో నేనేం చేస్తాను చూడండి, డాకర్ రన్
ప్రాబ్లం ఏంటంటే మనకి దీని లోపల ఆల్రెడీ జెంకిన్స్ చూసారా, జెంకిన్స్ వచ్చి మీకు 80లో రన్ అవుతుంది. అదొక ప్రాబ్లం అనమాట. డాకర్ రన్, ఎందుకంటే అపాచీ టామ్క్యాట్ కూడా మీకు ఎక్కడ రన్ అవుతుందంటే 80లో రన్ అవుతుంది. సో -rm -dit -p 9000 is to 8080 అంటాను. రన్ కీవర్డ్ రన్ అందాం, 8080 ఇద్దాం. సో రన్ అవుద్దో లేదు, ఎందుకంటే 8080 యూజ్లో ఉంది యాక్చువల్గా. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే కాపీ చేయడం అనమాట. సో డాకర్ ఎగ్జిక్ -it దీని లోపలికి వెళ్ళారనుకోండి, కంటైనర్ లోపల ఎక్కడ ఉంటుందో తెలుసా మీకు. ఫస్ట్ మీరు దీన్ని బ్యాష్ దీన్ని యాక్సెస్ చేద్దాము. అంటే నా ఉద్దేశం ఏంటంటే జెంకిన్ సర్వర్ మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసామనుకోండి 9000లో, ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఇది టామ్క్యాట్ అనమాట. దీంట్లో మనం ఇప్పుడు కాపీ చేస్తాం. ఎక్కడ ఉంటుందంటే వెబ్ యాప్స్ అని ఉంటుందండి, చూసారా, సిడి వెబ్ యాప్స్. దీంట్లో ఇక్కడే కాపీ చేయాలన్నమాట. సో ఇది కాపీ చేసుకోండి, నేను ఇది కాపీ చేస్తాను. బయటకు వచ్చి నేను ఏమంటానంటే డాకర్ సిపి ఫైల్ వచ్చి వెబ్ టార్గెట్ కదా, సారీ, సిడి టార్గెట్ లోపల ఉంటుంది. మీరు చూసినట్లయితే ఓకే, డాకర్ సిపి web.var ఎక్కడ కాపీ చేయాలా? సో మనకి ఇది కంటైనరు, ఎక్కడ కాపీ చేయాలండి? ఇక్కడ కాపీ చేయాలి. అయిపోయిందా? ఎప్పుడైతే నేను కాపీ చేస్తానో ఇది ఎక్స్ప్లోడ్ అవుతుందండి అక్కడికి, అంటే వార్ వచ్చి ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట. అంటే నా ఉద్దేశం ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి నేను స్లాష్ ఇచ్చి వెబ్ యాప్ అని చేశాను అనుకోండి, ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఓకే, మీకు ఇది కరెక్ట్గా అంటే దాన్ని ఏమంటారు, ఈ విధంగా ఒకవేళ నేను దాని లోపలికి వెళ్ళి కూడా చెక్ చేపిస్తాను మీకు యాక్చువల్గా. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ దీనికంటే ముందు బ్యాక్ వచ్చేస్తాను. బ్యాక్ వచ్చేసి మీరు టార్గెట్ ఉందా, ఇప్పుడు చూడండి MVN క్లీన్ అంటాను. ఆ క్లియర్ బదులు MVN క్లీన్ అంటాను. మీరు MVN క్లీన్ అని టైప్ చేస్తే ఏమవుతుందంటే ఆ టార్గెట్ డైరెక్ట్ డిలీట్ అయిపోతుంది చూడండి. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, మీరు రన్ చేసేటప్పుడు నేను కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నాను. సోర్సు లోపలికి వెళ్ళి నానో సోర్సు మెయిన్ వెబ్ యాప్ index.jsp వచ్చి ఇక్కడ నేనేమంటారంటే దీని పేరు ఏంటి, మనం ఇచ్చిన దాని పేరు ఇది వచ్చి హలో అని ఉంది కదా, Ctrl+W హలో అంటాను. హలో దిస్ ఈజ్ maven క్లాస్ అంటాను. ఓకే, ఇప్పుడు చూడండి మళ్ళీ MVN రెండు ఒకేసారి క్లీన్ అంటాను. క్లీన్ అండ్ ప్యాకేజ్ అంటే క్లీన్ అవుద్ది అండ్ ప్యాకేజ్ కూడా క్రియేట్ అవుద్ది. ఎంటర్ కొట్టండి. ఓకే, సో ఇప్పుడు దీన్ని కాపీ చేయాల.
అవుద్దో లేదో చూద్దాం. చూసారా, దిస్ ఈజ్ maven క్లాస్. సో కాబట్టి ఈ విధంగా ఏమవుతుందంటే మనం చేసి కాపీ బేసిక్గా చేస్తూ ఉండొచ్చు అనమాట. మనం క్లియర్ అంటే మీరు డెవలపర్స్ చేంజెస్ చేసినప్పుడల్లా దాని అనేది maven వాడి చేయడము, ఆ తర్వాత దాన్ని వార్ ఫైల్గా చేయడము, ఆ తర్వాత జార్ ఫైల్గా చేయడము. జార్ కూడా చేయొచ్చండి. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి maven sample ఐ థింక్ ఇదేంటంటే మీకు సింపుల్గా జార్ ఫైల్ వస్తుందండి. పామ్లోకి వెళ్దాం. పామ్లోకి తెలిసిపోతుంది అనమాట జార్ ఫైల్ ఇది. ఓకే రైట్. సో ఇది క్లోన్ చేస్తాను. ఇది వార్ అంటే వెబ్ అప్లికేషన్ ఆర్కైవ్ అండి, జార్ అంటే జావా ఆర్కైవ్ యాక్చువల్గా. సరే నేనేం చేస్తాను, సిడి బ్యాక్ వచ్చి గిట్ క్లోన్ అని చెప్పి, ఓకే సిడి సింపుల్ జావా వచ్చింది కదా. ఇక్కడ మనం ఏం చేస్తాం యాక్చువల్గా, ఇప్పుడు మళ్ళీ maven mvn క్లీన్ ప్యాకేజ్ అంటాం. అనే టెస్ట్లు కూడా అదే చేస్తాం. టెస్ట్లు అన్నీ చేసి చివరికి మనకి ఏం కావాలా, సో జార్ ఫైల్ ఇవ్వాలి మనకి. ఏమంటుంది చూడండి, బిల్డింగ్ జార్ ఫైల్ అంటుంది. సో నాకు జార్ ఫైల్ రావాలన్నమాట. హోల్డ్ ఆన్. ఇది ఎందుకంటే ఒకవేళ మీరు ఏమైనా ఇంటర్వ్యూకి పోతే ఎవరైనా అడిగారు అనుకోండి, సో ఈజీగా ఉండడానికి యాక్చువల్గా చెప్తున్నాను. ఇంకా ఎంతసేపు తీసుకుంటుంది. స్టక్ అయిందా? ఇంకా దీన్ని ఫోర్క్ చేసి పెడతాను. ఇంతసేపు రాకూడదండి, టకాన్ అయిపోవాలి యాక్చువల్గా. వై సింపుల్ maven యాప్ జెంకిన్స్ ఫైల్. జెంకిన్స్ ఫైల్ చూసారా, జే ఉంటే ఇది ఏంటంటే పైప్ లైన్ అండి ఈ విధంగా. సో ఈ విధంగా ఇది రేపు మాట్లాడతాం ఎలాగా maven టెస్ట్ అంతా. ఓకే ఇది స్టాప్ చేస్తాను, ఎందుకంటే లుక్స్ లైక్ ఇది చాలా టైం తీసుకుంటుంది. బహుశా చిన్నదై ఉండడం వల్ల అనుకుంటాను. మెమరీ తక్కువే ఉంది కదండి, ప్లస్ దీంట్లో జావా కూడా ఇన్స్టాల్ అయ్యింది అందుకని. లేదంటే మీరు ఇంకా చిన్నది ఏం టెస్ట్ చేస్తారంటే maven జావా హలో వరల్డ్ స్టాప్ చూడండి, స్టక్ అయిపోయింది చూడండి. సో ఇది కూడా చేయొచ్చు మీరు, సింపుల్గా రన్ చేసుకోండి. maven యాప్, maven కంపైల్, ఆర్ maven ప్యాకేజ్ అంటే తర్వాత మీరు టెస్ట్ చేస్తే హలో వరల్డ్ అని రావాలండి. ఇది అయితే నేను చూద్దామని చూస్తున్నాను. సరే ఓపెన్ చేద్దాం, డూప్లికేట్ సెషన్ అందాం. ఓకే లేదండి, స్టక్ అయిపోయింది. సరే మీరు ఏం చేస్తారంటే మీరు టెస్ట్ చేయండి ఎలా చేయొచ్చు అంటే, అంతా అయిపోయినాక చూడండి అక్కడ సింపుల్ maven యాప్ టార్గెట్ లోపల ఈ విధంగా జార్ ఫైల్ అని క్రియేట్ అవుతుంది అనమాట మీకు. ఇది అయిందా, టార్గెట్ సిడి టార్గెట్ ఏమైనా వచ్చిందో లేదో చూద్దాం. సిడి
జార్ ఫైల్ వచ్చింది. నేను నిజంగా టెస్ట్ చేయాలంటే ఏం చేసి తెలుసా మీకు, జావా హైఫన్ జార్ అని చెప్పి అనుకోండి, యాక్చువల్గా కరప్ట్ అయినట్టుంది, యాక్చువల్గా రాలేదు చూసా. సరే ఓ పని చేద్దాం, నేనేం చేస్తాను, దీన్ని డౌన్లోడ్ చేద్దాం, ఆగండి. ఇక్కడికి వచ్చి ఇదేంది మావన్ హలో వరల్డ్ ఉంది కదా, గెట్ ఎంవిఎన్ క్లీన్ ప్యాకేజ్ అంటాను, సిడి మై యాప్ లో, ఎందుకంటే పామ్ ఫైల్ లేదని అందుకే ఎర్రర్ ఇస్తుంది, అనేబుల్ టు ఫైండ్ ద పామ్ ఫైల్ వస్తుంది. దీని లోపల పామ్ ఫైల్ ఉండాలి, యాక్చువల్గా ఉందా. ఇప్పుడు చూడండి ఎంవిఎన్ దీన్ని క్లీన్ ప్యాకేజ్ అంటాను. ఇవన్నీ డౌన్లోడ్, ఇవన్నీ డిపెండెన్సీస్ అండి. యాక్చువల్గా ఇది మనం మాన్యువల్గా చేయాలంటే అయ్యే పని కాదనమాట. అదే మ్యావన్ అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకొని అంతా కంపైల్ చేసి మనకి లాస్ట్లో జార్ ఫైల్ ఇవ్వాలి. అందుకు మనం మ్యావన్ వాడేది. వెయిట్ చేయండి. సో ఆ కంపైలింగ్ టైం పడుతుంది చూడండి. సో పైగా చిన్న మెషిన్ కదా, అందుకే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు ఆ మ్యావన్ పని చేయాలంటే కొంచెం పెద్ద మెషిన్ కావాలన్నమాట, అందువల్ల. Come on. ఇది ఎంతసేపు తీసుకుంటుంది? చిన్న ఫైల్, చిన్న సింపుల్ హలో ఫైల్ ఎంతసేపు తీసుకోకూడదు యాక్చువల్గా.
కానీ ఇది పర్ఫార్మెన్స్ ఇష్యూ ఎట్లా తెలుసు అంటే చూడండి, నేను డూప్లికేట్ చేస్తుంటే రావట్లేదు మీకు. దాన్ని ఏమన్నారంటే మళ్ళీ అంటే డూప్లికేట్ సెషన్ చేస్తుంటే లాగిన్ స్క్రీన్ రావట్లేదు చూడండి. ఇది ఎప్పుడు అవుతుందంటే ఇంకా మీకు వెనక పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, అప్పుడు మీకు ఇబ్బంది వస్తుంది అనమాట, ఇలాంటి ఇబ్బందులు. సో మీరు ఏం చేయగలరు, వెయిట్ చేయడం తప్ప ఏమీ చేయలేరు. సరే అండి, ఎనీ డౌట్స్? రేపు ఏం చేస్తామంటే మనం యాక్చువల్గా ఇది కూడా రేపు ట్రై చేద్దాం. మనం ఫస్ట్ ఏంటంటే ఈ క్లౌడ్ ఫార్మేషన్ డిప్లాయ్మెంట్ లాస్ట్లో పెట్టుకుందాం. అంటే రేపు జెంకిన్స్ పైప్ లైన్స్ గురించి మాట్లాడాలా. సో నాకు పైప్ లైన్స్ కానీ తొందరగా అయిపోయింది అనుకోండి, ఒక 45 minutes అయిపోయింది అనుకోండి, లాస్ట్ వచ్చి నేను అంత కష్టం కాదండి, మీ చేతుల్లో క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్ రెడీగా ఉండాలన్నమాట. అది ఉంటే ఇక్కడ ఏంది, సింపుల్గా ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకొని డిప్లాయ్ చేసుకోవడం, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు ఏ కష్టమే ఉండదు అనమాట. సో నాకు నేను చాలా తొందరగా అయిపోయిందండి. మేబీ దీంట్లో వెనక డాకర్ కంటైనర్ రన్ అవుతుంది, అందువల్ల ఇబ్బంది అయి ఉండొచ్చు యాక్చువల్గా. నేను డాకర్ కంటైనర్ స్టాప్ చేసి ట్రై చేయాల్సింది, ఎందుకంటే మీకు ఆల్రెడీ వెబ్ చూపించాను కాబట్టి వెబ్ ఎలా పనిచేస్తుందని చెప్పి. డాకర్ కంటైనర్తో పని లేదు. Come on. ఇలాగే ఉంటుంది, 1 GB ర్యామ్తో ఇలాంటి ప్రయోగాలు చేస్తే ఇలాగే ఉంటుంది. స్టాక్ మార్కెట్లో 100 కోట్లు సంపాదించడానికి చక్కటి మార్గం అంట. జనాలు ఎలాంటి వీడియోలు పెడతారు. వాట్ ఇస్ టైం, అమ్మయ్య. కామన్ అబ్బా, ఫైనల్గా బిల్డ్ ఫెయిల్యూర్. ఓకే, నేనేం చేస్తానంటే డాకర్ స్టాప్ అని చెప్పి ఇది స్టాప్ చేద్దాం. దీనివల్ల ర్యామ్ ఎక్కువ తీసుకుంటుందని నా ఉద్దేశం యాక్చువల్గా. అలాగే సర్వీస్ జెంకిన్స్ స్టాప్ అంటానండి, కావాలని చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు MVN క్లీన్ క్లియర్. అయిపోయింది సార్, తొందరగా అయిపోయింది ఈసారి. సో మీకు ఎక్కడ ఉంది, ఇక్కడ చూస్తే ఇక టార్గెట్ ఉందా, CD టార్గెట్కి వెళ్తాను. ఇక్కడ మీకు జార్ ఫైల్ రావాలి చూడండి, ఇది జార్. యాక్చువల్గా నేనేం చేస్తాను, java-jar అని చెప్పి ఇది చూడండి, హలో వరల్డ్. ఓకే, ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట మీకు బేసిక్గా. ఈ విధంగా జార్ ఫైల్, ఆ విధంగా వార్ ఫైల్ అపాచీ టామ్కాట్ వాడి చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ స్టాప్ చేస్తానండి, కొంచెం టైం అయిపోయింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఆన్సర్ చేస్తాను, కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో నేను ఇక్కడికి వచ్చి ఇది డిలీట్ చేస్తాను, 10 minutes చేస్తాను జెంకిన్స్. ఎనీవే నెక్స్ట్ క్లాస్కి నాకు ఆ మిషన్ ఎట్లా కావాలి అలాగే ఉంచుతాను. సో సీ యూ టుమారో సేమ్ టైం అండి. విల్ టాక్ అబౌట్ జెంకిన్స్ పైప్ లైన్. యా, బై గైస్.